ఓం నమః శివాయ. ఓం ద్వారకా నగరమున మన వారు క్షేమంగా ఉన్నారా? సరే గాని నీవు ఈ పశువాంతో ఎక్కడికి పోతుందివమ్మా? ఏమని చెప్పదు, పుట్టెడు ఏమి జరిగినదో సవిస్తరముగా తెలుపు తల్లి. అన్న బలరాముడు పట్టినది నీకు నీకు మతిపోయింది కనుకనే సాటి బంధువైన నన్ను ఇన్ని దినములు సేవకులు వలె బంటు వలె నిరాదరించింది. ఇక నీ ఆటలు సాగవులెమ్ము పొమ్ము. ఏ రైవతకుడు నిజముగా మతిపోయినది. రైవతక మాతృకులు పిలిపిస్తున్నా, వైద్యులు నడిపిస్తున్నా. మాంత్రికులేలా వైద్యులెందులకు? ఇది భావమర్దుల సమస్య, మనలో మనమే తీర్చుకొనగలను. నేను వేయి ప్రశ్నకు సరైన సమాధానాలు ఇమ్ము. సరే అడుగుము. నీవు మా ఎక్క మొగడవా కాదా? కాదనంటినా అక్క మొగుడు ఏ మొగును? పోనీ నీకు నేను ఏ మొగుదును? ఆ ఊరునకు ఈ ఊరు ఎంతో, ఈ ఊరునకు ఆ ఊరు అంతే. ఏమయ్యా, సాటి వారిలో వీరు వీరు మా బావగారని చూపినా నీకు చిన్నతనమా, గౌరవ లోకమా? నీవేమన్నా నాకు జీతం ఇచ్చుతున్నావా? మాడు మాట్లాడినా ఊరి రైవతక అది తెమ్ము, ఇది తెమ్ము, అతడికి పొమ్ము, ఇతడికి పొమ్ము, కూర్చుని ఉండకము, నిలబడి ఉండము. ఇదియా సరి సమానం నీవు నాకు చేయి మర్యాదలు. నీవట్లే నిలబడి ఉండము, నేనిట్లే కూర్చుని ఉండదు. తమ్ముడు శ్రీకృష్ణుడు అట్లాయి, నమ్మిన పంటైన రైవతకుడు ఇట్లాయి. ఏమి ఇంకా నువ్వు నమ్మిన పంట అంచున్నావే కాను. లోకమున భార్య తమ్ముడంటే ఎంత గౌరవం తెలియనా బావా బలరామా? ఆహా నారదమునింద్ర, నీ మూలంలో కదా పోయిన నా గౌరవం కొంతవరకైనా సంపాదించుకుంటుంది.